ఆఫీస్ టు ఆఫీస్ ఏవైనా మెయిల్స్ వెళ్ళిపోతాయంట అనేది అలా అనుకున్నారంట. కాదు, వాళ్ళ హస్బెండే పెట్టాడు, ఈ అమ్మాయి మీద అనుమానం వచ్చింది, అనుమానంతో పెట్టుకున్నాడు అనేసి, అమ్మాయి ఇదేంటి ఇలా చేశాడు, వాడికి వెంటనే ఫోన్ చేసి నేను చేయలేదు అని మాటే చెప్పుకోవచ్చు. అలా అంటే ఈయన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ కంప్లైంట్ చేస్తామండి, మేము చేస్తామనే గాబరాలో తను వచ్చి మొత్తం తారుమారు చేసేసాడండి. చేసి ఏది లేకుండా చేసాడు, కామ్ చేసుకున్నాడు. సరే అయిపోయింది. అప్పుడు అమ్మ ఫోన్లే, వాడు పాపని వాడే పోతాడు అన్నది నా కూతురు, వదిలేసాం ఇంకెందుకని, అది అయిపోయింది. ఇంకాస్త మాటికి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయింది. వెళ్ళాక వాళ్ళ అత్తగారు మామగారి దగ్గర ఎంత చక్కగానో చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళలా ఎవరు చూడమేమో, మాలాగే చూస్తారు వాళ్ళు. ఈ అబ్బాయి ఫోన్ చేసి వస్తువాను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, క్యాబ్లో ఎవరు కూర్చుంటారు, ఆఫీస్ క్యాబ్ అండి, వారానికి ఒక్కసారే వెళ్తుంది అమ్మాయి బయటికి. ఆ వెళ్ళేటప్పుడు ఆఫీస్ క్యాబ్లో నలుగురు మధ్యలో కూర్చుని వెళ్తుంది. ఎవడు కూర్చున్నాడు, పక్కన ఎవడు, ఇటెవడు అటెవడు, ముందు నువ్వు వీడియో కాల్ చేసి నాకు చూపించాలి. అదేంటి తెల్లవారు ఎక్కుతారు, ఎవరి పనులు వాళ్ళు పడుకుంటారు అన్నా వినేవాడు కాదంట. చాలా ఇబ్బంది పెట్టేవాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో కూడా ఇదే బాధ అంట. రోజుకి మొత్తానికి కనీసం ఒక 20 సార్లు 30 సార్లు వీడియో కాల్లే చేసేవాడంట. నేనేం ఆఫీస్ చేస్తాను అని వాళ్ళ అత్తగారు మామగారు కంప్లైంట్ చేసింది నా కూతురు. వాళ్ళు తిట్టారు, వాళ్ళు కొట్టారు వాళ్ళ అబ్బాయిని, అన్నీ చేశారండి. ఇంత షాడిజం, ఇంత సైకో అనేది మాకు ఆ పిల్ల ఇప్పుడు చెప్పిన తర్వాత తెలిసిందండి. ఇప్పుడు టూర్ వెళ్ళారు, వెళ్ళినప్పుడు కూడా నేను అడిగానమ్మా, వాళ్ళ అత్తగారిని పర్సనల్గా అడిగాను, ఏమండి వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, వాళ్ళు బాగుంటేనే పంపించండి లేకపోతే వద్దు అంటే, నేను అదే అడుగుతానండి, వాళ్ళు ఏమనుకుంటారో అన్నది. ఏమనుకోరు, రాత్రి అడుగుతాను, అలా అంటేనే పొద్దున్న వెళ్తారు అన్నారండి. 13వ తారీఖుని శుక్రవారం ముందు రోజు రాత్రి అడిగిందిట, బాగానే ఉన్నారు, ఆ అమ్మాయి కూడా చెప్పిందంట, లేదు బాగానే ఉన్నాం అన్నారట. అంతే వెళ్ళిందండి, తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు? అంటే గురుగావ్ నుంచి బయలుదేరారా, లేకపోతే అంటే వీళ్ళు ఢిల్లీలో అమ్మాయి ఉంటుందా? ఢిల్లీలో ఉంటుందండి. ట్రాన్స్ఫర్ ఫిబ్రవరిలోనే ఢిల్లీకి పెట్టుకుందండి. మేమిద్దరు వెళ్ళాము, తీసుకెళ్లి దింపేవండి. ఢిల్లీ తీసుకెళ్లి అత్తగారు మామగారికి అప్పచెప్పేసారు. లేదు, శ్రీచరణ్ ఢిల్లీ పూణేలోనే జాబ్. ఆ అబ్బాయి ఇప్పుడు 5వ తారీఖుని ఢిల్లీ వెళ్ళాడండి అబ్బాయి. వాళ్ళంతా గారాపంగా చూసుకుంటున్నారు. ఈ చిన్నదే కదా అని మేము సర్ది చెప్పేవారు నా కూతురికి తప్ప, వద్దమ్మా వచ్చి అని ఏ రోజు చెప్పలేదండి. అది ఫైనల్ గా చెప్పడం ఏంటంటే, నిన్న రావాలండి నా కూతురు, నిన్న మా ఇంటికి రావాలి చెప్పింది. అమ్మా నేను వచ్చానంటే 2 నెలల వరకు హోమ్ తెచ్చుకుని వస్తాను, మీ అందరితోనే కూర్చొని మాట్లాడతానమ్మా, మాట్లాడి మీరు ఏ నిర్ణయం చెప్తే అదే తీసుకుంటాను అని చెప్పిందండి నా కూతురు. నాకు ఏమమ్మా నన్ను ఎందుకో నాకు అలా అనిపించింది, మేము వస్తాము అంతే. ఈ మధ్యలో నా అబ్బాయి బర్త్డేకి వెళ్తున్నారు అని వాళ్ళ అత్తగారు చెప్పారు. వెళ్తున్నారు, బాగానే ఉన్నారా అండి అని అడిగాను. బాగున్నారండి అన్నారు ఆవిడని. ఏమీ లేదండి బాగానే ఉంటారు అన్నారు. వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏమీ వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి నన్ను చూడకుండా ఒక్క నిమిషం ఉండదండి నా కూతురు, నాతో మాట్లాడకుండా. తెల్లవారింది అంటే దాని ఫోనే నా ఫోన్ చేసేది లేకపోయినా అది చేసేస్తుంది, ఎక్కడున్నావు అని అడుగుతుంది. అలాంటిది చెప్పింది, అమ్మాయి ఇలా వెళ్తున్నాం చూడు అని చూపించింది పిల్లడిని, దాన్ని అత్తయ్య గారు వెళ్తున్నాం. అంత న్యాగ్గా అంత తెలివిగా చెప్పినప్పుడు మనం ఎలా తప్పుపడతాం అనుకున్నాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాడు ఇలా చేస్తాడని అనుకోలేదండి. నా కూతుర్ని వాడే చంపేశాడు. ఇది మాత్రం నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తాను. వాడంత శాడిస్ట్ అండి. వాడు అన్ని బాధలు పెట్టాడు, మానసికంగా బాధ పెట్టాడు అంతే. ఇంట్లో ఉండి కొట్టి తిట్టి బాధలు పెడితే పోను వేరే ఉంటాయి. ఈ ఫోన్లోనండి వాడికి వీడికి పరిచయం, వాడితోని వీడితోని అంటుకట్టేవాడంట. వాడితో నువ్వేం మాట్లాడు, నువ్వెందుకు ఇలా తయారయ్యావు, శుభ్రంగా పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేది. అమ్మ అలాంటి కూడా లేకుండా చేసేస్తున్నాడు అన్నది. ఎలా వెళ్తానమ్మా ఆఫీస్కి, నేను తయారయ్యి వెళ్ళకపోతే లిఫ్ట్కి రాసుకుని వెళ్తే నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడతానమ్మా, అందుకోసం రాసుకుంటాను కానీ అందం కోసం కాదనేది నా కూతురు. అలాంటి నా తల్లిని, బంగారు తల్లిని పట్టును పెట్టుకున్నాడు వాడు. నాకు న్యాయం కావాలండి, అంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. ఇది మాకు జరిగింది. నా కూతురు చెప్పింది, వచ్చి చెప్తానమ్మా మా అందరికీ అని చెప్పిందండి. మా అందరితోని మాట్లాడుతుందమ్మా. తాతగారు మా అమ్మ వాళ్ళందరితో వదిలేసి వచ్చేయమన్నామండి. అది పెద్దగా మాట్లాడింది. అమ్మ అలా ఎలా వదిలేస్తాను, నేను మార్చుకోగలను, మార్చుకుంటానమ్మా, మా అత్తగారు సపోర్ట్ మామగారు ఉన్నారు నాకు,
మీరు భయపడకండి అందండి. బంగారంలా పెంచుకున్నామండి మేము, బంగారంలా పెంచుకున్నాను నా కూతురుని. మా ఇంటిల్లి పాదికి ముద్దుల కూతురు, మా ఊరు మొత్తానికి ముద్దుల కూతురు అది. మా ఒక్కలకే కాదండి, మొత్తం మా ఊరందరికీ ముద్దుల కూతురు అది. ఏ ఒక్క చిన్న పిల్లని అడిగినా, ముసలాళ్ళని అడిగినా మా పాప గురించి చెప్తారు. నా కూతురు 6వ క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి ఈ రోజు ట్రిపుల్ పీజీ చేసింది. 3 కంపెనీల్లో ఉద్యోగాలు చేసింది. 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్ళి ఒక్కళ్ళనైనా అడగండి రాధా గాయత్రి అంటే ఏంటి అని వాడు చెప్తారండి దాని గురించి. అమ్మో, అలాంటి పిల్లని కన్నందుకు మీరు ఎన్ని పుణ్యాలు చేస్తుంటారండి, మాదేరే అంటారండి. దాని దగ్గర మీరు నేర్చుకుంటున్నాం అంటారండి. అంత చక్కనైన పిల్ల, ఏదైనా ఇలా చెప్తే అలా చేసేస్తుంది. ఉద్యోగంలోనైతేనేంటి, పిల్లల్ని ఎలాగా, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, అప్పచెల్లెళ్ళు ఎలా చూసుకోవాలి, దానికి లేరు. అయినా అలా చెప్పి అలా వాళ్ళందరూ వాళ్ళు అదే మాట చెప్తారు. దాని దగ్గర మేము ఎన్ని నేర్చుకోవాలో తెలియదండి. అలాంటి అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా దీని పరువు తీసాడండి. దాని ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగేవాడంటే వాళ్ళు అదే ఏడిచి చెప్పారండి ఒక్కొక్కరు. మాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అంటే సైకో, వాడు సైకో. దాంతో మేము చెప్పాము, వదిలే అని చెప్పామండి. మా అమ్మ మా నాన్న కోసం భరిస్తున్నాను అన్నది, అంతే తప్ప నేను ఇంటికి వెళ్ళిపోవడం 5 నిమిషాల పని, మా ఫ్యామిలీలో అటు లేవు అని చెప్పింది అంటే నిన్న చెప్తున్నారండి వాళ్ళు. ఆ మాట ముందు చెప్పుకుంటే తెచ్చేసుకుంటాం కదా మా పిల్లలు మేము. నాకు ఇంత ఘోరం జరిగినందుకు అందరూ ఏం నిర్ణయం తీసుకుంటారా అన్నది భగవంతుడి మీద, మీ మీద వేస్తున్నాను. నా కూతురు అయితే ఏ తప్పు చెయ్యలేదు, అది డ్రింక్ చేస్తుంది, అలాంటివి అయితే దానికి ఆ స్పర్శే తెలియదండి. అలాంటి విషయాలు కూడా ఎప్పుడు అందుకే అంటున్నాను, 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఆ పిల్లల్ని ఒక్కళ్ళు అడిగినా చెప్తారు అమ్మాయి ఎలాంటిది అని. ఎప్పుడు వెళ్ళేది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు, పార్టీలకి వాటికి వెళ్ళిన స్టైల్గా వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళి, దానికి ఫోటో పిచ్చి చాలా పిచ్చి అండి. ఫోటోలు అంటే దానికి చాలా పిచ్చి. నన్ను ఇంటికి వచ్చి ఫోటో నాకు తయారు చేసి ఫోటో తీసేది, ఫోటోలు తీసుకుండేది. ఎక్కడికైనా వెళ్తే ఆ సీనరీ చూస్తే ఫోటో తీసుకుండేది. దానికి అంత ఫోటోలు పిచ్చి, అంతే తప్ప. ఇప్పుడు ఈ ఆదివారం మామూలుగా సత్యనారాయణ వ్రతం చేయాలని అట్లా అనుకున్నారు, అప్పుడు కూర్చొని మాట్లాడదాం అని అనుకున్నారా? పాప ఇట్లా చెప్పేసరికి ఎలాగ 18th నేను వస్తాను, వచ్చేటప్పుడు అందరితో మాట్లాడతాను అన్నది. అట్లాంటప్పుడు కొద్ది సార్ట్ అవుట్ అంటే విడాకులు అన్నది కాదు, ఆ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడేద్దాం అట్లాంటి ఆలోచనకు వచ్చారా మీరు? అవునండి, అంటే మేము అనుకున్నది, అమ్మాయి చెప్పింది నేను వస్తానమ్మా, 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వస్తున్నాను, నేను 2 నెలల్లోని వాడి గురించి అన్నీ ఇంకా వివరంగా చెప్తాను, అప్పుడు మీరు ఏంటి నిర్ణయం తీసుకోమంటే అది తీసుకుందాం, అందరం కలిసి, నా ఒకదానిది కాదు, మీ ఇద్దరిది కాదు, మొత్తం మన ఫ్యామిలీ కూర్చుందాం. ఇదే మాట చెప్పిందండి, 100%. ఇదే వాళ్ళకి నేను ఇదే చెప్పాను. నా కూతురు నాకు ఫోన్లో ఇదే చెప్పింది, నేను మాట్లాడుకుందామా, రథానికి వస్తాను కదా అని చెప్పింది. అప్పుడు మాట్లాడింది, నేను వెళ్ళను, మీరు ఏం చెప్తే అది వింటాను, అంతవరకు మాత్రం నాకు కూడా ఆ అబ్బాయి మీద ఇప్పుడిప్పుడు డౌట్స్ వస్తున్నాయి, అవన్నీ క్లారిటీ మనం తెచ్చుకోవాలి కదా అందండి, అంతేగాని. అమ్మ, నిన్న అంత్యక్రియలు అట్లా జరిగినప్పుడు ఆయన వచ్చారు కదా, ఏం మాట్లాడారా మీతో కావచ్చు, లేకపోతే మీ హస్బెండ్ సుధాకర్ గారితో అట్లా? ఈయన వెళ్ళారండి అక్కడికి చెప్పగానే. ఇలా అనేసి వెళ్ళిన వెంటనే సోమవారం నాడు ఫోన్ చేశాడండి, తెల్లవారుసరికి మాకు పొద్దున్న 8 గంటలకల్లా ఫోన్ చేశాడు. ఇలాగ అయింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నాడు. ఆ అబ్బాయే చేసి చెప్పాడు. నేను అంత బలహీనరాలైతే నా కూతురు కాదండి, ఎందుకంటే అది ఒళ్ళు ఉండొచ్చు, మనిషి ఇది అవ్వచ్చు, కానీ అంత బలం తక్కువగా ఎప్పుడూ ఉండదు. హార్ట్ స్ట్రోక్ వచ్చే అంత ఇదేమి ఉండదు దానికి. నాకు అప్పుడే కొంచెం అనుమానం వచ్చింది. సరే ఏదో జరిగిందిలే అనుకున్నా. హార్ట్ స్ట్రోక్ చనిపోయారని చెప్పారు, లేకపోతే హాస్పిటల్కి ఇట్లా షిఫ్ట్ చేస్తున్నారు? దానికి చలనం లేకుండా పడిపోయి ఉంది, చలనం లేకుండా ఉంది నేను లేచేసరికి అని చెప్పాడు. అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, లేచే వరకు 5 గంటలకి లేచాను, అలా అయిందని మాకు 8 ఏదో ఆ టైంలో ఫోన్ వచ్చింది. 8 గంటలకి ఈయనకి వచ్చింది, ఈయనే మాట్లాడారు, నాకు చేయలేదు అలా అని అన్నాడు. అంతే, ఆహా అన్న. మరో 1/2 గంటకి ఫోన్ చేసి అసలు చలనం లేదు. మళ్ళీ ఒక అరగంట పోయాక ఫోన్ చేసి పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అంటే ఏ పేరెంట్స్ ఇలాంటి మాట విని తట్టుకుంటారో, దానికి నాకు న్యాయం కావాలండి. నేను ఇంకంతకన్నా ఏమీ చెప్పలేము. అలా అంతలాగా చెప్పి కొలాప్స్ అయిపోయింది, నా కూతురు అంత దూరంలో ఉండని చెప్పే మనిషి అలా ఎలా చెప్తారండి? ముందు మమ్మల్ని రమ్మనాలి. వెంటనే మా ఇద్దరికి మాకు తెలియదని ఫ్లైట్ టికెట్లు చేసి పంపించేశాడు. అంతా ఫ్రీ ఫ్రాండ్గా చేశాడు. ఇదంతా ఒక ప్లాన్గా చేశాడు అబ్బాయి.
ఆ అబ్బాయి అయితే చాలా సైకో. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చాలా మంచివాళ్ళు. ఇది నేను చెప్పవలసింది. ఆ అబ్బాయిని మాత్రం వదలడానికి వీరలేదు. నాకు న్యాయం కావాలి, నా పిల్లకి న్యాయం కావాలి. ఆడపిల్లలు, ఈ పిల్లే కాదండి, ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలందరికీ న్యాయం కావాలి. ఇదే నా కోరిక. నాకు ఉండే ఒకే ఒక్క కూతురు, దాన్ని ఇలా చేశాడు. ఏ తల్లికి నాలాంటి బాధ రాకూడదు. ఇది మీరు ఏ న్యాయం చేస్తారన్నది మీకే వదిలేస్తున్నాను. నేను ఎంతకన్నా చెప్పలేను. ఇది ఒక తల్లి ఆవేదన. అన్నిటికంటే మించి అందరి తల్లులు కూడా పిల్లల గురించి చాలా ఆశలు పడతారు. రాధా గాయత్రి విషయంలో కూడా తల్లిదండ్రులు ప్రేమగా ఉండడమే కాకుండా వారంతా కూడా ఒక ప్రపంచంగా భావించారు. కానీ ఈ రకంగా జరిగిన ఘటనకు ఖచ్చితంగా శ్రీచరణే దీనికి కారణం. తమ కుటుంబానికి న్యాయం చేయాలి అని కూడా ఆమె కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, మామిడిపల్లి నుంచి.